వస్తుంది. బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే లైనింగ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ చేయాలి. మన పాకెట్కి కూడా లైనింగ్ అనేది కంప్లీట్గా మ్యాచింగ్ ఉంది, మీరు చూడొచ్చండి. ఇవి లోకల్ క్వాలిటీలో అసలు చేయలేరు. నెక్స్ట్ ప్రొడక్షన్కి ఇవన్నీ వస్తాయి. ఓకే, ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని నెక్స్ట్ డిజైన్స్. సో ప్రతి దాంట్లో ఇన్ని కలర్స్ చేస్తారు మీరు చెక్స్లోనే? చెక్స్లోనే షార్ట్ కుర్తాస్ కూడా ఉన్నాయి, ఉంటాయి. సో డిఫరెంట్ ఇది ప్రింట్, బట్ దీంట్లో చూడండి ప్రింట్లో కూడా పాకెట్ మ్యాచ్ చేసాం. పాకెట్ కనిపించింది యాక్చువల్లీ. సూపర్ ఫినిషింగ్ ఉంది సార్ మీదైతే. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చానండి. చాలా మంది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. మన హైదరాబాద్లో బెస్ట్ హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరర్, మనకి హోల్సేల్ షర్ట్స్ కోసం మ్యానుఫ్యాక్చరర్ అయితే చూస్తున్నారు అనమాట. సో చాలామంది బ్రాండ్స్కి వెళ్ళిపోతున్నారు, కాకపోతే బ్రాండ్స్ వల్ల ఎంత ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి స్టోర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. సో మనకి బ్రాండ్స్ క్వాలిటీలోనే అంతకంటే చాలా బెస్ట్ ప్రైస్లో డైరెక్ట్ మనకు మ్యానుఫ్యాక్చర్ నుంచి అలాంటి క్వాలిటీలో షర్ట్స్ అయితే దొరికేస్తున్నాయి. చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి, విత్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్గా వచ్చేసి హోల్సేల్ కోసం అనమాట. ఒక పీస్, సింగిల్ పీస్, 2 పీసెస్ కోసం కాదు. ఎవరైతే స్టోర్ ఉంటుందో లేదంటే ఎవరైనా ఫ్యూచర్లో స్టోర్ పెట్టాలనుకుంటున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. మినిమం 30 పీసెస్, 20 పీసెస్, 50 పీసెస్ అలా పర్చేజ్ చేయాలి. సో సెట్ వైజ్ పర్చేస్ ఉంటుందన్నమాట. అండ్ కంప్లీట్గా మనకి లోకల్లో మీరు వెళ్తే కొన్ని మార్కెట్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే మనకి సైజ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పర్ఫెక్ట్ సైజ్ అని అస్సలు ఉండవు. సో వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా బ్రాండెడ్ ఫిట్టింగ్ ఉంటుందండి. మీడియం అంటే పర్ఫెక్ట్ మీడియమే ఉంటుంది. సో చోర్ సైజ్ లాంటివి ఉన్నమాట. నార్మల్గా చిన్న సైజ్ ఉంటే చోర్ సైజ్ అంటారు. అలాంటి సైజ్ ఇష్యూస్ ఎలాంటివి ఉండవు, కంప్లీట్గా బ్రాండెడ్ సైజ్ ఉంటాయి. సో అవి మనం పర్చేజ్ చేసినప్పుడు, మనం వేరే వాళ్ళకి సెల్ చేస్తున్నప్పుడు, కస్టమర్కి సెల్ చేస్తున్నప్పుడు సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డెడ్ స్టాక్ లాంటివి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఈ అడ్రస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో నాచారం, చిల్కా నగర్, ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా లేదంటే ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన నంబర్ని సేవ్ చేసుకోండి అండ్ వీళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు కార్డు ఉంటుంది కదా, కార్డ్ అయితే మెసేజ్ చేయండి. వీళ్ళు బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ చేసుకుంటారు. న్యూ కలెక్షన్ ఎప్పుడొస్తే అప్పుడు మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఓనర్ అనమాట సార్ వాళ్ళు. సో డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు సార్? గుడ్, బాగున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కాంటాక్ట్ అయినందుకు మమ్మల్ని. సో మన స్టోర్ గురించి, మన కంపెనీ గురించి, మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి వ్యూవర్స్కి. మా కంపెనీ శ్రీ గోకుల గార్మెంట్స్, నాచారం నుంచి వస్తే చిలకనగర్ ఎక్స్ రోడ్ వస్తుంది, వయా బోడపల్ రూట్లో వస్తుంది. ఎస్, సో కంప్లీట్ గా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, A to Z కంప్లీట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ గా ఇక్కడనే ప్రీమియం క్వాలిటీకే వెళ్తాము. కస్టమర్ కి మెయిన్ ఫిట్టింగ్ చూస్తాము. కస్టమర్ దగ్గర షింకేజ్ కాకూడదు. మెయిన్ ఫోకస్ అదే. దీంట్లో ఉండేది, షర్ట్ లో ఉండేది అంటే ఫ్యాబ్రిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ కనిపించినా సరే ఈ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి లైఫ్ రాదు. షింక్ అయిపోయి వస్తే కస్టమర్ 200 రూపీస్ పర్చేజ్ చేసినా కూడా కలర్ పోయిందంటే మళ్ళీ రాడు, స్టోర్కి రాడు. సో క్వాలిటీ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఉంటుందండి. క్వాలిటీ చూడండి, ఫిట్టింగ్ చూసుకోండి. ఫిట్టింగ్ సరిగ్గా ఫిట్ రాలేదంటే వాళ్ళు మళ్ళీ రారు అండ్ చూడరు అనమాట అలాంటి క్వాలిటీలో. సో డెఫినెట్లీ ట్రై చేయని విజిట్ చేయడానికి, మీకు వీలే మ్యానుఫ్యాక్చరింగ్ చూపించడానికి కంప్లీట్గా ప్రాసెస్ కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడనే చూపిస్తాను అనమాట. సో కింద ఒకవేళ రీటైల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే వీళ్ళ ప్రొడక్ట్స్ నేను చూపించే మీకు నచ్చినట్టయితే, అందరు హోల్సేలే కాదండి మాకు కూడా నచ్చింది మేము కూడా తీసుకుంటామంటే వీళ్ళ కిందనే వీళ్ళ స్టోర్, రీటైల్ స్టోర్ కూడా ఉంది. సో అక్కడ వచ్చేసి రీటైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్రైస్ వచ్చేసి హోల్సేల్ డిఫరెంట్గా ఉంటుంది, రీటైల్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది, లిటిల్ ఎక్కువ ఉండదు అనమాట. సో ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని మీకు ఇచ్చేస్తుంటారు. రీటైల్లో కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ అక్కడ విజిట్ చేయొచ్చు, అది కూడా డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ ఉంటుందన్నమాట. సో ప్రాసెస్, హోల్సేల్ ప్రాసెస్ కానీ మనకి హోల్సేల్లో ఎలా ఇస్తారు, ఎట్లా సైజ్ వైజ్ ఎలా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా మీకు డీటెయిల్ చూపిస్తానండి. లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ ఫ్యూచర్లో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ఈ నెంబర్స్ని సేవ్ చేసుకోండి గైస్. అండ్ మన కంపెనీ నేమ్ ఏంటి సార్? శ్రీ గోకుల గార్మెంట్స్. శ్రీ గోకుల గార్మెంట్స్ అని కంప్లీట్గా మీరు సేవ్ చేసుకోండి. బ్రాండ్ రోలోమెన్ బ్రాండ్, ఓన్లీ వన్ బ్రాండ్ సార్? అఫింగ్టన్ ఒక బ్రాండ్ ఉంది, జైరాడ్స్ మన 3-4 బ్రాండ్స్ ఉన్నాయి, అన్ని రిజిస్టర్డ్ బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఎంటర్ అయినప్పుడు మన స్టోర్ లోకి, మన యూనిట్ లోకి కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ కూడా చూసాను. మనకు హైదరాబాద్ ఆల్రెడీ 11 years వర్క్ చేస్తున్నాము. మాకు మంత్లీ 30,000-40,000 ప్రొడక్షన్, 20,000 30,000 చేస్తాము. అడిషనల్ ప్రొడక్షన్ ఒక 10 to 12,000 ప్రొడక్షన్ వేరే చేస్తాం. వేరే బ్రాండ్స్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నాం. అది కూడా మీకు చాలా మందికి విజిట్ చేస్తే తెలిసిపోతుందండి ఏ బ్రాండ్స్ అని చెప్పేసి. ఒకవేళ మీలో ఎవరైనా కొత్త బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటా, న్యూ లాంచ్ చేయాలనుకుంటున్నా, ఆల్రెడీ మీ బ్రాండ్ని వీళ్ళు అంటే తయారు చేయడానికి చాలా ఎక్విప్మెంట్స్, చాలా వర్కర్స్ కావాలి. సో మీకు కావాలనుకుంటే మేము చేసి ఇస్తాం. అంటే బిఫోర్ కలిసారంటే వాళ్ళకి ప్లానింగ్ ఇస్తాం, వాళ్ళ బ్రాండ్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చేసి ఇస్తాం. సూపర్. సో అలాంటి ఫెసిలిటీ ఇస్తున్నారు అనమాట. ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ కానీ ఆప్షన్స్ కానీ ఇవ్వగలరు. సో చూద్దాం సార్ కలెక్షన్. చూద్దాం రండి.
ఫ్యాబ్రిక్ వస్తానే ఈ టెస్ట్ చేస్తాం మనం. ఓకే, ఏ ఫ్యాబ్రిక్ అయినా అది ఇప్పుడు నాన్ వాష్ ఫ్యాబ్రిక్స్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే ఈ టెస్ట్ చేస్తాం. 50 సెంటీమీటర్స్ మనం స్టిచ్ చేసుకుంటాం, మార్క్ కూడా చేయం. ఓకే, థ్రెడ్ స్టిచ్ చేసుకొని 50 సెంటీమీటర్కి ఏం షింకేజ్ అవుతుందో చూస్తాం. ఇది 0 షింకేజ్ ఉన్నా, షింకేజ్ లేకపోయినా సరే ఇది మన కెమికల్ వాష్ చేపిస్తాం. ఓకే ఓకే, షింకేజ్ లేకపోయినా సరే మేము ఆల్రెడీ దీనికి 0x2 లెంత్లో అవసరం లేదు, విడ్త్లో 2% యాడ్ చేసుకున్నాం అడిషనల్ గా. లెలిన్ కాబట్టి ప్యూర్ లెలిన్ 60s లెలిన్. ఇది కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము, ఇంతకుముందు చేస్తున్నాము, బట్ ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం. మన బ్రాండ్ రోలెమన్ నడుస్తుంది. ఇది కూడా బయట కంటే బెస్ట్ ప్రైస్. బయట ఒక 3,000 రూపాయలు ఉందంటే దాని 50% మనం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. హై అండ్ క్వాలిటీ. దీంట్లో దాదాపు 15 కలర్స్ ఉన్నాయి. అటు డిఫరెంట్ లెలిన్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా మన దగ్గర వస్తుంది, విత్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది. అంత స్వింకేజ్ అన్ని చెక్ చేసి పర్ఫెక్ట్. ఇంకా తర్వాత స్వింక్ అవడానికి ఏముండదు. ఆల్రెడీ అడిషనల్ గా ఏం చేస్తాం, లెలిన్ కి ఏంటంటే కొద్దిగా గజ్జి పెట్టుకుంటారు, వాళ్ళకి అలా ఇష్టపడతారు కాబట్టి అడిషనల్ గా విడ్త్ లో మనం 1/2 ఇంచ్ ప్లస్ పెట్టాం. దీని తర్వాత ఏంటంటే మనం క్యాడ్ త్రూ వెళ్తాం. ఓకే, క్యాడ్ త్రూ వెళ్ళి ఇలా మెజర్మెంట్ దీనిలో సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకుని అడిషనల్ మనం యాడ్ చేసుకొని మళ్ళీ ప్రింట్ ఇచ్చుకుంటాం ఇక్కడ. ఈ పేపర్ మాన్యువల్గా మార్క్ చేయం. మాన్యువల్గా మార్క్ చేస్తే ఏమవుతుందంటే ఒకటి క్వాలిటీ రాదు, టైం మన ప్రొడక్షన్ కూడా కాదు, ఆ షేప్స్ అన్ని అవుట్ అయిపోతుంది. కంప్లీట్ గా మిషనరీతోనే మనం చేస్తాం. మిషనరీతో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు మనకు కావాల్సిన షేప్స్ డిజైన్ వచ్చేస్తుంది, డ్రాయింగ్ టైప్ వస్తుంది. మన యాజ్ డిస్ ఆ లైన్ త్రూనే కట్ చేస్తాం. సో మెజర్మెంట్స్ కూడా వీళ్ళు మాన్యువల్గా అయితే చేయట్లేదండి, కంప్లీట్ మెషిన్తోనే చేస్తున్నారు అనమాట. సో సింగిల్ సెంటీమీటర్ కూడా మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది మనకి, మిల్లీమీటర్ కూడా మిస్ అవ్వదు అనమాట కంప్లీట్గా. అక్కడ మనకి ఏ మెజర్మెంట్స్ ఉన్నాయో సేమ్ మెజర్మెంట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో దాని త్రూనే మనం కటింగ్ ఉంటుందా సార్? అంతే ఉంటుంది. మనం దీనికి కావాల్సిన మనం మెజర్మెంట్స్ అంటే రేషియో వైజ్ దీన్ని సెట్ చేసుకుంటాము. ఆల్ రేషియోస్ ఈ పేపర్ ప్రింట్ వస్తుంది. మనకి కింద ఆల్రెడీ లే స్టార్ట్, ఈ మెజర్మెంట్ చూసుకుని లే స్టార్ట్ చేసుకుంటాము, లే వేసి స్టార్ట్ చేస్తాం. సూపర్ సార్. ఇది కటింగ్ టేబుల్. దీంట్లో మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ప్రకారంగా ఫస్ట్ లే వేసుకుంటాము. ఓకే, లే వేసుకున్న తర్వాత మనం పైన ఇందాక క్యాట్లో చూసాం కదా, ఆ పేపర్ దీని మీద వేసి ఇలా ఎగ్జాక్ట్ మనకు మార్జిన్స్ అంతా ఎక్స్ట్రా ఇచ్చుకుంటాము. ఓకే, ఏ కటింగ్ చేసుకుంటాము. ఈ మార్జిన్స్ ఏంటంటే అటాచింగ్, మనం సైడ్ సీమ్ అటాచింగ్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళిపోతాయి. మనకి షేప్స్ అన్ని కూడా షేప్స్ ఎగ్జాక్ట్లీ వస్తాయి. మనం మార్కింగ్ చేసాం అనుకోండి, అది ఆల్మోస్ట్ 3 mm 4 mm విడ్త్లో వస్తుంది మార్కింగ్ చాక్తో. అప్పుడు ఆ మెజర్మెంట్ షేప్ అవుట్ అవుతుంది. ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు, మన స్లీవ్ దగ్గర పట్టేసింది అనడము, ఇలా ఇష్యూస్ తిరుగుతూ ఉంటాయి. సూపర్. దీని తర్వాత ఏంటంటే రిపీట్ మ్యాచ్ కూడా మన 100% రిపీట్ మ్యాచ్ కూడా చేస్తాము. చెక్స్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి రిపీట్ మ్యాచ్. ఓకే, లేజర్ లైట్ కూడా ఫిట్ చేసుకున్నాము. దీనివల్ల మనకి ఏం లాభం అంటే ఆ లైన్ స్ట్రైట్ వస్తుంది. ఆ స్ట్రైట్ రావడం వల్ల ఏంటంటే మనకి చెక్స్ వేసుకున్నప్పుడు లే వేసినప్పుడు దీన్ని రిపీట్ మ్యాచ్ చేయడానికి 100% మనకు లైన్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఈ లైన్ మ్యాచ్ చేసి ఇప్పుడు ఏం డిస్టెన్స్ ఉంటుందో సేమ్ డిస్టెన్స్ ఇక్కడ వస్తుంది. బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే లైనింగ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ చేయాలి. మన పాకెట్కి కూడా లైనింగ్ అనేది కంప్లీట్గా మ్యాచింగ్ ఉంది, మీరు చూడొచ్చండి. ఇవి లోకల్ క్వాలిటీలో అసలు చేయలేరు, వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఎక్స్పోర్ట్ నుంచి జాబ్ చేసి వచ్చాం కాబట్టి మేము కంపల్సరీ మేము ఇలానే చేయగలం. దీనికంటే క్వాలిటీ తగ్గడానికి మాకు లేదు. ఎందుకంటే మా దగ్గర చేసే స్టాఫ్ అయినా సరే, ఆపరేటర్స్ అయినా సరే అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనం సేమ్ ఏ ఆపరేషన్ అలానే చేసుకుంటాం. అండ్ ఇలాంటి వాటిలో వేస్టేజ్ చెక్స్ లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, ప్రింట్ లో కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ అయినా సరే మనకి రిపీట్ మ్యాచ్ చేయాలంటే పర్ఫెక్ట్ దాదాపు 20 సెంటీమీటర్ 10 to 15 సెంటీమీటర్ వేస్టేజ్ అవుతుంది. వేస్ట్ చేస్తే ఇల్లుకు వస్తుంది. లేదంటే ఇలా పక్క రావడం, ఇలా రావడం, అప్పుడు ఏమవుతుంది ఈ లుక్ వెళ్ళిపోతుంది. ఆ డిస్టెన్స్ డిజైన్ ఇచ్చినప్పుడు ఆ డిజైన్ బాడీ మీద రావాలి. అవును, ఇది చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. మనకి కటింగ్ చేసినప్పుడు చాలా ప్రొడక్షన్ తగ్గిపోతుంది. చెక్స్ కానీ ఇలాంటి డిజైన్స్ చేసినప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. డీటెయిలింగ్ షర్ట్ డీటెయిలింగ్ కూడా చూడొచ్చండి, మీకు చూపిస్తాను 1 by 1. బట్ ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తున్నారు కాబట్టి చూపిస్తున్నాం అనమాట. కంప్లీట్గా మనకి ఏదైతే పెద్ద బ్రాండ్స్ ఉంటాయో మనకి ఇండియాలో, సో అలాంటి బ్రాండ్ కంప్లీట్గా అలాంటి ఫినిషింగ్ అలాంటి క్వాలిటీ అయితే ఉందండి. ప్రైస్ కూడా డెఫినెట్లీ బెస్ట్ ప్రైస్ ఉంటుంది. కాంటాక్ట్ అవ్వండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. అండ్ న్యూ అప్కమింగ్ డిజైన్స్లో ఏమైనా ప్రొడక్షన్ అవుతున్నాయా సార్? ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ మా దగ్గర 100 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్షన్కి ఇవన్నీ వస్తాయి. ఓకే, ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని నెక్స్ట్ డిజైన్స్. సో ప్రతి దాంట్లో ఇన్ని కలర్స్ చేస్తారు మీరు చెక్స్లోనే? చెక్స్లో కూడా ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. డాబీ ఫ్యాబ్రిక్స్ అంటారు, ఆక్స్ఫోర్డ్ అంటారు, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, మిలాంజ్ అంటారు, అవును, కాటన్ లెలిన్, గీజా కాటన్ కూడా అంటారు, గీజా కాటన్ లెలిన్, గిజాలు, ఇది డాబీ అంటారు. ఈ ఆఫ్ స్లీవ్స్ కోసం ఇప్పుడు డ్రాప్ షోల్డర్స్ అలాంటి ఆఫ్ స్లీవ్స్ వస్తాయి. అవును, ఇలా ప్రింటెడ్ కానీ ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చెక్స్లోనే ఇన్ని ప్యాటర్న్స్ అప్కమింగ్ వచ్చేటి అన్ని ఇవన్నీ ఇంకా
అవును అప్కమింగ్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఆల్రెడీ లైన్ లో చూపిస్తాను మీకు. అక్కడ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి. 50 కలర్స్ వరకు 50 to 60 కలర్స్ మనకి ఇప్పుడు లైన్ లో ఉంటాయి. అక్కడ ఓకే ఓకే చూద్దాం. స్టాక్ లో వచ్చి 100 కలర్ల పైన ఎప్పుడు ఉంటాయి. మన కటింగ్ అయిన తర్వాత ఇలా ప్రతి ఒక్కటి నెంబరింగ్ చేస్తాం. ఆ నెంబరింగ్ చేయడం వల్ల ఏంటంటే ఏ సైజు ఎక్కడ కలర్ వైజ్ ఆ లే పడిన లే వైజ్ మొత్తం మనం మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఈ నెంబర్ ఉంటుందండి. సేమ్ మన ఈ గార్మెంట్ అన్నిట్లో అదే నెంబర్ వస్తుంది. ఓకే ఈ 386 అంటే ఆ గార్మెంట్లో కప్ అయినా కాలర్ అయినా స్లీవ్ అయినా అన్ని పార్ట్స్కి సేమ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరే మ్యాచ్ చేస్తారు. లేదంటే మ్యాచ్ కాదు, చెక్స్ మ్యాచ్ కాదు. ఇట్లా లైన్ మ్యాచ్ కొన్ని ప్రాబ్లం అవుతాయి. చాలా పెద్ద ప్రాసెస్, కంపల్సరీ ప్రాబ్లం అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు లైన్ అవుట్ అయిపోతుంది. ఈ లైన్ బేస్ చేసుకుని మార్క్ చేసి పెట్టింటారు. వేరే నెంబర్ తీసి కొంచెం లైన్ డిఫరెంట్ వస్తుంది, ఖచ్చితంగా మారి అవుట్ అయిపోతుంది. చెక్స్లో కొన్ని ప్లెయిన్లో ప్రాబ్లం కాదు, కానీ ఇట్లా ప్రింట్లో కానీ హ్యాండెడ్ ఫ్యాబ్రిక్స్లో డైట్ ఫ్యాబ్రిక్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ షేడ్ అంతా అవాయిడ్ అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూడొచ్చు అండి కంప్లీట్గా ఎట్లా ఉందో. సో ఇక్కడ అంతా రా మెటీరియల్ కానీ బిఫోర్ ఫినిషింగ్ ఇవన్నీ చూసుకోవచ్చు అండి. సో బ్రాండ్స్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇది కూడా ఒకసారి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఏమేమి నడుస్తుంది ఇక్కడ. మనకి పాకెట్ ఐరన్ ఇది పాకెట్ అది మార్క్ పెట్టుకుంటాము. అలా ఐరన్ అయిపోయి తీసేసి ఎక్స్ట్రా మార్జిన్ తీసేస్తాం. ఎంత వేస్టేజ్ అంటే చాలా మంది కుదిరేట ప్రైస్ ఎందుకు ఎక్కువ అయిపోతుంది, ఇవన్నీ వేస్టేజ్ అవుతుంది. ఇలా ఇంత ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే లైన్ మ్యాచ్ కాదు. ఓన్లీ ఫర్ ఫినిషింగ్ లైన్ మ్యాచ్ కాదు. ఈ లైన్ మ్యాచ్ చేసి కుట్టే షర్ట్ మొత్తం లుక్ అవుట్ అయిపోతుంది. అవును, ఇట్లా మ్యాచ్ చేస్తారు. దీని తర్వాత ఇక్కడ కాలర్ కూడా చూడొచ్చు అండి. మన కాలర్ కుట్టిన తర్వాత కంపల్సరీ ఐరన్ చేస్తాం. ఓకే, ఈ షేప్స్ అన్ని కరెక్ట్గా కుర్చీలు చెక్ చేస్తాం. కాలర్ కూడా హెవీగా ఉంది సార్, హెవీగా ఉంటుంది. ఈ షేప్స్ కానీ షేప్స్ టర్న్ చేయడానికి థ్రెడ్ పెట్టి లాగుతాం. ఓకే, ఈ షేప్స్ అప్పుడే స్ట్రైట్ వస్తాయి. ఇన్సైడ్ కూడా మనకి వేరే బట్ట ఉంటుంది కదా సార్, ఫీజింగ్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా కటింగ్స్ అన్ని దాంట్లో కట్ చేసి తీసేస్తాం. ఓకే, అవన్నీ అలా కుడితే ఏమవుతుందంటే ఇక్కడ అనీజీగా అయిపోతుంది కాలర్ పొజిషన్. అవును, మనకి ఇక్కడ హెవీగా అనిపిస్తుంది, ఆ లుక్ రాదు. అవును, బల్జినెస్గా ఉంటుంది, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటారు. పెద్ద బ్రాండ్స్ ఎలా తయారు చేస్తావో సేమ్ ప్రాసెస్తో తయారు చేస్తున్నారండి. 1 by 1 చూపిస్తే చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి స్పీడ్గా మీకు ఏమేమి వర్క్ నడుస్తున్నాయో చూపిస్తున్నాను. చూడండి, చాలా మంది చాలా స్పీడ్గా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఏ కస్టమర్ వాళ్ళకి డౌట్ ఉంటే చూడాలనుకుంటే కంపల్సరీ నేను చూపిస్తాను. నేను లేకపోయినా మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే ఎందుకు చూపిస్తారంటే వాళ్ళు ఇక్కడ ఉన్న పెయిన్, ఇక్కడ ఉన్న కష్టం తెలిస్తేనే వాళ్ళు ఖచ్చితంగా రేటుకి అమ్మగలరు. అవును, మెది తక్కువ రేటు అది తీసుకుని అమ్మాలంటే వాళ్ళకి వర్కౌట్ కాదు. సూపర్, చాలా మంది వర్క్ చేస్తున్నారండి ఒక్క ప్రోడక్ట్ కోసం. చూడొచ్చు, ఇదేంటి సార్, ఇది డైమండ్ అంటారు. స్లీవ్ డైమండ్ మనం ఐరన్ చేసుకొని ఒకసారి అటాచ్ చేస్తాం. స్లీవ్ ప్లాకెట్ ఇది, స్లీవ్ ప్లాకెట్ ఈ వర్క్ ఇది ఇట్లా చేస్తాం. ఇది షేప్ ఎగ్జాక్ట్ మనం తీసి ఇలా ఐరన్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేస్తాం. ఓకే ఓకే, ఈ ఫినిషింగ్ వస్తుంది. ఇలా ప్రతి ఒక ఆపరేషన్ అయినా ఇక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ మ్యాచింగ్. ఆ నెంబర్ మ్యాచ్ చేస్తే ఇందాక చెప్పాను కదా, ఆ నెంబర్ మ్యాచ్ చేస్తే కుడతాం. ఇక్కడ ఆ నెంబర్ కూడా చెక్ చేస్తారు, ఈ ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ మ్యాచ్ చేసి అక్కడ చెకింగ్ చేస్తారు, మధ్యలో అక్కడ చెకింగ్ చేస్తారు, కరెక్ట్గా ఉందా లేదా యోక్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసుకుంటూ ఒక్కొక్క ఆపరేషన్కి మధ్యలో చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. డైరెక్ట్గా చేయలేము అంటే కంప్లీట్ ఒక్కొక్క వర్క్. అవును, ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ ఎందుకంటే మనం ఈ మధ్యలో చెకింగ్ పాయింట్స్ దాదాపు 15-20 మంది ఉంటేనే ఈ కరెక్ట్ క్వాలిటీ ముందుకు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, క్వాలిటీని వస్తుంది. సేమ్ ఇక్కడ ఇది ఇలా కప్ ఐరన్, ఇలా లైన్ స్ట్రైట్ రావడానికి ఐరన్ టర్న్ చేసుకుంటారు అక్కడ. ఓకే, సూపర్. సో ఇంత వర్క్ ఉంటుందండి. మ్యానుఫ్యాక్చర్ అంటే ఈజీ కాదనమాట అంతలోనూ. సో మీకు ఇలా ఓన్ బ్రాండ్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే సార్ వాళ్ళ దగ్గర చేయొచ్చు. ఆల్సో చాలా మందికి కొంతమందికి కొన్ని సైజెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ కొందరు వాళ్ళు వచ్చి టైఅప్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ మంది 1 set తీసుకెళ్లారు. దాని తర్వాత 2 sets అన్నప్పుడు వాళ్ళ బ్రాండే వేసిస్తుంది. ఓకే ఓకే, ఒక కలర్లో 16 నుంచి 18 పీసులు వాళ్ళు తీసుకున్నట్టు ఉంటే మనం వాళ్ళకి ప్రొడక్షన్ చేసి వాళ్ళ బ్రాండ్తోనే. అవును, అంటే మినిమం ఈచ్ కలర్ 18 పీస్ 18 పీస్ 10 to 12 పీస్ సార్, 10 to 12 కలర్స్. ఓకే, అప్పుడు ఒక లాట్ ఉంటుంది, ఆ 12 కలర్స్ వాళ్ళు తీసుకోవాలి. ఒక కలర్ ఒకళ్ళు నచ్చకపోయినా దాన్ని అవాయిడ్ చేస్తాము. బట్ వాళ్ళకి అవన్నీ తీసుకుంటే వాళ్ళకి షోరూమ్లో లుక్ వస్తుంది. మేము దాన్ని బేస్ చేస్తే కలర్ సెలెక్ట్ చేస్తాము, వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళ కోర్స్ ఏమి ఉండదు, వాళ్ళకి ఎలాగో వాళ్ళు సెట్ చేస్తాం. ఇది బటన్ మిషన్, బ్రదర్ బటన్ మిషన్. లాక్ స్టిచ్ ఇది 100% లాక్ అవుతుంది. మనకి ఎలాంటి బటన్ ఊడిపోవడం అలా జరగదు. మంచి
క్వాలిటీ మిషన్, బ్రదర్ మిషన్ ఇది. ఓకే, స్టాండర్డ్ మిషన్, ఆటోమేటిక్ థ్రెడ్ కట్ అయిపోతుంది. స్టాండర్డ్ మిషన్స్. సూపర్. ఇది బటన్ హోల్ మిషన్ ఇది. ఓకే, ఈ మిషన్లో అంటే ఫైన్ ఫినిషింగ్ వస్తుంది. మనకు మధ్యలో థ్రెడ్ వేయడం కానీ అలా ఏముండదు. మళ్ళీ మిషన్స్ కూడా మనం లేటెస్ట్ మిషన్ మళ్ళీ అప్డేట్ చేసుకున్నాం. ఈ క్వాలిటీలో వస్తుంది. ఓకే ఓకే, చూసుకోండి. విత్ హోల్ కూడా వచ్చేస్తుంది. హోల్ కూడా వస్తుంది. ఫైన్ క్వాలిటీ ఉంటుంది. మళ్ళీ ఫినిషింగ్ కానీ చాలా మంచిగా ఉంటుంది. సూపర్. ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ కలర్స్ మన కటింగ్ రెడీ అయిపోయి ఉంది. నెక్స్ట్ ఇవన్నీ ఆక్స్ఫోర్డ్ స్ట్రైప్స్ అంటారు. కటింగ్ అంతా కూడా రెడీ అయ్యి ఉంది. ఇది స్టెప్ బై స్టెప్ ఇట్లా ప్రింట్స్ ఇవన్నీ. ఓకే. అండ్ మీ దగ్గర కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా మేజర్ గా సేల్ అయ్యే కలర్స్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి. అవే ప్లాన్ చేస్తాను. పంకి అంటే మనకున్న కస్టమర్స్ కి కొనట్లేదు. మన సౌత్ కస్టమర్స్ ఆల్మోస్ట్ అట్లే ఉంటారు. ఆ బేస్ లోనే ప్లాన్ చేస్తాను. సో నార్త్ టైప్ డిఫరెంట్ గా ఉంటుంది, సౌత్ టైప్ డిఫరెంట్. మనం నార్త్ కి వెళ్ళి ఫంకీ ఉన్నాయి తీసుకుంటే ఏమైతుందంటే అందులో 1-2 ఆర్టికల్స్ పోతాయి. ఇప్పుడు ఇవి చూడండి, ప్రతి ఒక్క డిజైన్ కి ఆఫీస్ వేర్ స్మాల్ ఆక్స్ఫోర్డ్ ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్క కలర్ కి డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ నేను బాగా నచ్చేదే తీసుకుంటాను. అంటే మరీ డార్క్ కలర్స్ తీసుకొని ఇదేమవుతుందంటే మెయిన్ షర్ట్ అనేది మనం దీంట్లో సెలెక్షన్ రాంగ్ అవుతే వాళ్ళని డల్ చేస్తుంది. అంటే కస్టమర్ని ఉన్నదానికని డల్ చేసేస్తుంది. ఆ డల్గా ఉండాలంటే ఎప్పటి నుంచి ఉన్నారు సార్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్? నేను 11 years అయింది. ఇప్పటికి 11 years అయింది. నేను ఇంతకు ముందు వచ్చి ఎక్స్పోర్ట్ కంపెనీలో వర్క్ చేశాను. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను. ఆ టోటల్ మిషనరీస్ ఎలా క్వాలిటీ వస్తుంది దాన్ని అప్డేట్ చేయడము, క్వాలిటీ వాళ్ళకి దాంట్లో చేస్తాను. వెరీ నైస్. సో కంప్లీట్గా ప్రాసెస్ అయితే చూసారు కదండి. ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో అంతకు ముందు అయితే వీళ్ళ దగ్గర కొన్ని రెడీ ఉన్న మనకి డిజైన్స్ అయితే చూపిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు మీకు కొన్ని రెడీ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ ప్లేన్లో మనకి ఫ్యాబ్రిక్ ఏంటి సార్? చాలా బాగుంది. ఇది డైడ్ ఫ్యాబ్రిక్. ఇది డైడ్ అంటారా? డైడ్ ఫ్యాబ్రిక్, డాబీ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది డాబీ అంటే కొంచెం ఒక డిజైన్, సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ డిజైన్ వస్తుంది, ప్లెయిన్ కాకుండా. సో మేము దగ్గరికి వచ్చి చూడొచ్చండి ఇవన్నీ ఆర్టికల్స్ ఒకసారి. ఇది గీజా కాటన్. ఇది గీజా కాటన్ లో మనకి ఫినిషింగ్ వచ్చి సాటిన్ ఫినిషింగ్ ఉంటుంది. బట్ ఎక్కువ డార్క్ ఉండదు, సిమిలర్ గా ఉంటుంది. ఫార్మల్ పైకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫార్మల్ కి ఇది కూడా సెల్ఫ్ డిజైన్. ఇప్పుడు ఈ సెల్ఫ్ డిజైన్ కూడా మీకు చూడడానికి చాలా క్లాస్ ఉంటుంది. సింపుల్ కనిపిస్తుంది, బట్ వేసుకుంటే ఆ లుక్ చాలా బాగా వస్తుంది. మీరు డెఫినెట్లీ స్టోర్ లో ఇలాంటి క్వాలిటీ కలెక్షన్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ. ఇది లెలిన్, ఇది కాటన్ లెలిన్. దీనికి కొందరు లెలిన్ కూడా చెప్పొచ్చు, మనం ఉన్నది ఫెయిర్ గా చెప్తాం 100%. ఇది కాటన్ లెలిన్, బట్ లుక్ వచ్చి లెలిన్ లుక్ ఉంటుంది. ఈ గంజి పెట్టుకోవచ్చు, రఫీస్ కి బాగుంటుంది. ఇప్పుడు లెలిన్ వచ్చి మనం 3000 పెట్టి డైలీ వాడేదానికంటే కొన్ని ఫంక్షన్స్ కి అవసరం ఉండదు వాళ్ళకి. అలాంటప్పుడు ఇది కొందరు లెలిన్ ఉన్న వేసుకునే వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళు ఇది వాడుకోవచ్చు. ఈ కలర్స్ ఉన్నాయి, బేసిక్ కలర్స్ ఉన్నాయి. బేసిక్ లో కూడా కాటన్ ప్లేన్ చాలా కలర్స్ కానీ వైట్ కలర్స్ కానీ. అంటే ఎవరైనా హోల్సేలర్స్ కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 20-30 కలర్స్ ఉన్నాయి సార్ ప్లేన్ లోనే. అన్ని కలర్స్ తీసుకోవాల్సి ఉంటుందా? ఆప్షన్ ఇస్తారా మీరు? వీళ్ళకి ఫస్ట్ అంటే మదర్ రేషియో 8 పీస్ ఉంటుంది. వాళ్ళకి సింగిల్ రేషియో, ఒకవేళ సింగిల్ పీస్ ఎమ్, ఎస్, ఎల్, ఎక్స్ఎల్ 4 పీస్ కావాలని ఇస్తాము. లేదా వాళ్ళకి ఎంఎల్, ఎక్స్ఎల్ 3 పీస్ కావాలని ఇస్తాము. ఓకే. లేదా వాళ్ళకి ఓన్లీ లూజ్ పీస్ మదర్ రన్నింగ్ లో ఉన్న కస్టమర్స్ కి వాళ్ళకి ఎల్ ఒకవేళ ఎక్స్ట్రా 20 పీస్ కావాలా 30 పీస్ కావాలన్నా మదర్ ఉంటుంది. అది ఉంటుంది. అది ఫస్ట్ రోజే. ఇప్పుడు ఫస్ట్ చేసిన కస్టమర్ కి మన పీసులు తీసుకుని ఎల్, ఎక్స్ఎల్ తీసుకున్నా గానీ వాళ్ళకి అక్కడ కస్టమర్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మన సెట్ వైజ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఫాస్ట్ మూవింగ్ ఏముంటే ఏ సైజ్ ఉందో తీసుకొని రీఫిల్ చేస్తారు. సర్వర్ దగ్గర తీసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అండి, ఎందుకంటే చాలా మందికి డెస్ట్ స్టాక్ దాంట్లోనే ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు చాలా వరకు సేవ్ అయిపోతారు మీరు. వాళ్ళకి ఒకవేళ ఈ సైజు నెక్స్ట్ మంత్ మాకు ఈ సైజ్ తక్కువ పడుతుంది అంటే నేను బిఫోర్ చెప్తున్నా ఆ సైజులో ఎక్స్ట్రా పీస్ చేసి పెట్టాను. ఆ సింగిల్ సైజులో మీకు 100 పీసులు కావాలని నేను ఎక్స్ఎల్ 100 డిజైన్లు. మినిమం పర్చేస్ అనేది ఎంత చేయాలి సార్ మన దగ్గర? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 60 పీస్కైనా 100 పీస్కైనా సేమ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ సజెషన్, వాళ్ళ ఇష్టం. 60 తీసుకోవచ్చు, 120 పీసెస్ ఒక బ్యాగ్ వస్తుంది, అలానే తీసుకోవచ్చు. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. డిజైన్స్ కూడా కాటన్ బేస్ లోనే, కాటన్ బేస్ లో డిజిటల్ ప్రింట్. ఇది ఒకటి ఇంపోర్టెడ్ లో కొద్ది రియాన్ లెక్క ఉంటుంది. విస్కోస్ రయాన్ లుక్ లో వస్తుంది. ఇవి కలర్స్ ఇట్లున్నాయి. ఇవన్నీ 100% కాటన్. నాట్ ఓన్లీ ప్లేన్ చెక్స్ కాదండి, ప్రింటెడ్ లో కూడా ఇలాంటి కలర్స్ ఉన్నాయి చూడొచ్చు.
అండ్ మన లోకల్ క్వాలిటీ అసలు కంపేర్ చేసుకోకండి, లోకల్ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ కంపేర్ ఈ చెక్స్ చూడండి, ఇది హాఫ్ స్లీవ్, ఇది హాఫ్ స్లీవ్ లో రెండిట్లో సేమ్ లైన్. ఇప్పుడు ఈ కలర్ లో ఈ లైన్ ఫ్రంట్ కి వచ్చింది, ఇంకో దాంట్లో కలర్ లేకుండా సేమే మెయింటెనెన్స్ చేస్తాం, డీటెయిలింగ్. అవును, ఇది చాలా కష్టం వర్క్ ఇది. అవును, ఎందుకు కష్టం అంటే మాకు ఆ రోజు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. 1000 పీస్ వచ్చేది 400 పీస్ 500 పీస్ అవుతుంది. చెక్స్ కూడా ఫైనల్ ప్రొడక్ట్ బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వాలి. చెక్స్ అవును, మన టార్గెట్ చేయలేము, వేరే చేయలేము. అది ఒకసారి ఇలా దీనిలోకి వచ్చిన తర్వాత మాకు లాస్ అయినా దీంట్లో ఇట్లానే చేస్తుంటే దాన్ని తగ్గించేది ఏముండదు. డీటెయిల్ చూడండి, చెక్స్ ప్యాటర్న్స్ కూడా అల్టిమేట్ ఉన్నాయండి. ఇదంతా డాబీ చెక్స్. ఓకే, ప్రతి ఒక్క దీనికి లైన్స్ చూడండి, చాలా ఉంది. 50 గీజా కాటన్, ఇవన్నీ గీజా కాటన్. సన్న లైన్ కూడా మనకి పాకెట్ పైన డీటెయిలింగ్ ఇచ్చారు చూడండి, కంప్లీట్ గా మనకి సేమ్. ఇప్పుడు ఈ కలర్ ఉంది, సేమ్ లైన్ వచ్చింది అక్కడ. ఇదేంటంటే కొందరు కస్టమర్స్ బాగా ఇవన్నీ అడుగుతారు, ఇలానే కావాలని అంటారు. అవును, కొందరు ఏంటంటే అంత మాకు అంత నెసరీ లేదు, పట్టించుకో. ప్రీమియం స్టోర్ మెయింటైన్ చేసే వాళ్ళకి వీటి గురించి తెలిసిపోతుంది. మళ్ళీ ఈ లైన్ సేమ్ మాది ఈ కలర్ లో 70 పీస్ వస్తుంది, 70 పీస్ సేమ్ లైన్ ఉంటుంది బటన్ దగ్గర. అవును, ఏదైనా అంతే, ఈ చెక్స్ లో ఇలానే ఉంటుంది. కొన్ని మాత్రమేనా సార్? ఇంకా ఉన్నాయి సాంపిల్స్? ఇంకా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళకి మనం వాట్సాప్ లో అవన్నీ సజెస్ట్ చేస్తాం, పెడతాం, ఫొటోస్ పెడతాము. సో ఒక్క కలర్ లో ఎన్ని ఆర్టికల్స్ తయారైతున్నాయి చూడొచ్చండి మీరు, అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇది మనకు అంటే ఫుల్ కలెక్షన్ అయితే అవుతుంది. మన వాషింగ్ అయిన తర్వాత ట్రిమ్మింగ్ అవుతుంది అక్కడ. ఓకే, అక్కడ ట్రిమ్మింగ్ అవుతుంది ఆ లాస్ట్ లో. ట్రిమ్మింగ్ అయిన తర్వాత మళ్ళీ ఐరన్ అవుతుంది. ఐరన్ అయిన తర్వాత చెకింగ్ చేస్తాము. ఓకే, చెక్ చేసి కంప్లీట్ గా ఇక్కడ మొత్తం చెక్ చేస్తాం మనం. ఆ పార్ట్ ఎక్కడ థ్రెడ్ ఉందా మొత్తం చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ ప్యాకింగ్ వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్. అవును, ఇక్కడ ప్యాకింగ్ ఇక్కడ చేస్తారు, స్టాండ్ ప్యాకింగ్. ఓకే, కంప్లీట్ ఇది కూడా బ్రాండ్ ప్యాకింగ్. అవును, ట్యాగ్స్ కానీ ప్యాకింగ్ కానీ రివర్స్ చేయదు. సింగిల్ ప్యాకింగ్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఓకే, సూపర్ సార్. సో ఫినిషింగ్ కూడా చూడండి, క్వాలిటీ కూడా చూడండి ఒకసారి. ఫినిషింగ్ తోటే అర్థమవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సార్. ఇది కాటన్ లినెన్ ఫ్యాబ్రిక్, కాటన్ లినెన్ లో విత్ డిజైన్ వచ్చేసి ప్రింట్ తో వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది, బట్ కంఫర్ట్ బాగుంటుంది. ఇవన్నీ ట్రెండింగ్ ఆర్టికల్స్ అండి. డెఫినెట్లీ చాలా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి షోరూమ్ లో పెట్టుకుంటే. ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, కంప్లీట్ గా స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఇవి కాకుండా మాకు కింద కూడా ఇంకా అడిషనల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా పెట్టుకున్నాము. ఓకే, ఈ పైన ఇక్కడ సైడ్ కూడా మన స్టాక్ ఉంటాము, పైన సెల్ఫ్. ఓకే, ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా మన దగ్గర ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 100 కలర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మా దగ్గర ప్రొడక్షన్ ఇది శాంపుల్ సెక్షన్. సో ఇక్కడ మీకు డిజైన్స్ కూడా కంప్లీట్ గా విజిట్ చేసి మీకు వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి చూసి తీసుకోవచ్చు. కొన్ని ప్రతి ఒక్కటి ఈ డాబీ మీద డిజిటల్ ప్రింట్ చాలా హెవీ ఉంటుంది అనమాట. 50s టికెట్ అంటారు, సారీ 50s కౌంట్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే, ఈ 60s సాటిన్ 60s కౌంట్ ఫ్యాబ్రిక్. దీంట్లో ప్రింట్ ఇలా ఉంటుంది. సూపర్. ఇది కాటన్ లినెన్ డిజిటల్ ప్రింట్. సో ఈ డిజైన్ మీరు వేసుకుందేనా సార్? ఇది నేను వేసుకుంది, చూపలే. ఫినిషింగ్ కూడా చూడండి. ఇప్పుడు ఇదేం సేమ్ లైన్ ఉందో ఇంకో గార్మెంట్ కూడా సేమ్ లైన్ వచ్చింది. ఇవన్నీ మనం దగ్గరుండి ఇప్పుడు చేపించుకుంటాం ఇలా. ఎందుకంటే రేపు వేసే కస్టమర్కి నీట్గా ఫొటోస్కి అయినా సరే, వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినా సరే నీట్గా కనిపిస్తుంది. లేదా ఇలా వచ్చింది ఎంత వర్త్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది అనుకోండి, ఆ లుక్ రాదు, యూజ్లెస్ అయిపోతుంది, లుక్ రాదు. సో మీ లోకల్ క్వాలిటీలో అలా వస్తాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రింట్ లో వచ్చి దాదాపు 20-30 కలర్స్ ఉన్నాయి. బట్ ఇవి కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చి మన ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఓకే, షార్ట్ కుర్తాస్ వస్తుంటాయి. ఓకే, నైస్. షార్ట్ కుర్తాస్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ ఇది ప్రింట్. బట్ దీంట్లో చూడండి, ప్రింట్ లో పాకెట్ మ్యాచ్ చేసాం. పాకెట్ కనిపించింది యాక్చువల్లీ. సూపర్ ఫినిషింగ్ ఉంది సార్ మీదైతే, మ్యాచ్ చేసాము, అల్టిమేట్ ఉంది. మళ్ళీ మా బ్రాండింగ్ కూడా ఏంటంటే మేము ఎంత క్వాలిటీ ఇస్తున్నాం కదా, మా బ్రాండ్ అన్ని ఇక్కడే వేసుకోవాలని మాకు అలా లేదు. ఎందుకంటే కొందరు ఇష్టపడరు. కొందరికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించేది వాళ్ళ బ్రాండ్స్ మనం హైలైట్ చేయాలి, కొందరు నచ్చదు. కానీ సైడ్ లో మాత్రం సింపుల్ సైడ్ లో ఇస్తాం, కొందరు సైడ్ లో మాత్రం మన బ్రాండ్ కి ఇస్తాము. పాకెట్ మీద కొన్ని డిజైన్లు అవాయిడ్ చేస్తాం. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు దీనికి కూడా మనం ఏమి వేసుకోలేదు. వేరే మనకి ఎంబ్రాయిడింగ్ చేయించి ఏం చేయొచ్చు. క్యాజువల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. సో అందరూ పర్చేస్ చేసుకుంటారు, అందరూ వేసుకోవాలి కూడా సింపుల్ గా ఉండాలి. ఇప్పుడు ఇది కూడా చూడండి. ఇది కూడా మీకు బ్రాండ్స్ వల్ల ఇయర్ చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయండి. సో బ్రాండ్స్ మెయింటైన్ చేయని వాళ్ళు, లేదంటే ఇలాంటి మనకి మంచి క్వాలిటీలో క్లాత్స్ పెట్టుకుంటే మనకి సేల్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. అదే అవుతాయి, కానీ కొంతమంది ఓన్లీ బ్రాండ్స్ పెడితేనే అయితే ఏమన్నా ఇల్లు ఏంటంటే
సిచ్యువేషన్స్ అలా అయిపోయింది. కస్టమర్స్ కూడా ఏంటంటే కొందరు ఇవ్వడం అడుగుతారు, వాళ్ళు తప్పు కదా అడుగుతారు. వీళ్ళు కూడా ఏంటంటే ఉన్న ప్రెజర్ మనం లైఫ్లో ఏదో చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే మనం ఏదో రిస్క్ తీసుకొని చేస్తారు. చాలా రిస్క్. అది రిస్క్ ఏంటంటే అది దాని గురించి మనం వర్క్ కాబట్టి నేను మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు. తెలిసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మన ఇండియన్ బ్రాండ్ ప్రొడక్షన్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. వీళ్ళు చాలా సపోర్ట్ కూడా చేస్తారు మనకి. అంటే ఎలాంటి సైజులు కావాలన్నా లేదంటే ఎలాంటి డిజైన్స్ వద్దన్నా కూడా తీసుకోకపోతే అందుకే ఏంటంటే మా బ్రాండే వేసుకుని చెప్పి వాళ్ళకు 2-3 షోరూమ్స్ ఉంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళ ఓన్ బ్రాండ్ ఉంటే నేను ప్రొడక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళ బ్రాండే మేము చేసి ఇస్తాం. డీటెయిలింగ్ లైనింగ్ కూడా కంప్లీట్గా చూడండి. సో ఇది బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. అండ్ కంప్లీట్గా ఇది వచ్చేసి హోల్సేల్ సంబంధించిన వీడియో అండి. మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్ హోల్సేల్ వీడియో. సో రీటైల్ సింగిల్ పీస్ మాత్రం కాంటాక్ట్ అవ్వకండి. సో మీకు ఒక కింద స్టోర్ లొకేషన్ ఒకసారి చిన్న చూపిస్తాను మీకు. రీటైల్ కావాలంటే కాంటాక్ట్ మాత్రం అవ్వకండి. 365 days ఓపెన్ ఉంటుంది సార్ రీటైల్ స్టోర్. 365 days ఓపెన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు దాని మెయింటెనెన్స్ ఉంటుంది. అక్కడ 4 to 5 members వర్క్ చేస్తారు. పవర్ బిల్ ఉంటుంది, రెంట్ ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే షర్ట్ మీద ఒక 100 రూపాయలు నేనైనా పే చేయాల్సిందే. బయట ఎనీ షోరూమ్స్ ఎవరు షోరూమ్ పెట్టుకున్నా సరే మినిమం ఒక షర్ట్ మీద 100 రూపాయలు రెంట్ మెయింటెనెన్స్ వాళ్ళకి వెళ్తుంది, చేయాల్సిందే. వాళ్ళ ప్రాఫిట్ మినిమం 100 to 150 రూపీస్ వాళ్ళు పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాని దాదాపు 10 to 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసింటారు. వాళ్ళు ఆ ప్రాఫిట్ పెట్టుకొని చేయాలి. అంతేగాని మనం పక్కన వాళ్ళు తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు మనం కొద్ది డీల్ అయ్యి మనం అట్లా తగ్గించుకొని చేస్తే ఏమవుతుందంటే తెలియకుండా లాస్ అవుతారు. మీరు కావాలంటే ఇప్పుడు 3-4 షర్ట్స్ తీసుకున్నారా, కావాలంటే ఇంకో 2%, 5% తగ్గించండి, ఏం కాదు. కానీ మనం ఓవరాల్గా మనకు నామినల్ షర్ట్ మీద 50 రూపీస్తో చాలు అలాంటి బిజినెస్ చేస్తే మాత్రం సక్సెస్ కాలేరు. స్లోగా అంటే వాళ్ళకి ఏమంటే ఫస్ట్ ఒక 3 months సేల్ అయినట్టే ఉంటుంది. ఎప్పుడు అన్ సీజన్ ఒక 3 months వచ్చింది అనుకోండి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ 3-4 lakhs క్రెడిట్ చేయాలి, చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నారు అనమాట. మీకు అలాంటి నాలెడ్జ్ కావాలన్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా సార్తో ఒకసారి కలవండి, మాట్లాడండి. సో మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే కూడా పర్చేజ్ చేసుకోండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. ఈ ప్రీమియం క్వాలిటీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి నార్మల్గా అయితే. మనకి లోకల్ క్వాలిటీ మనకి ప్రైజెస్తో కంపేర్ చేయకండి. హోల్సేల్లో కావాలనుకున్న డెఫినెట్లీ ట్రై చేయండి సార్. సరే మన అడ్రస్ చెప్పండి సార్ ఒకసారి. మనకు ఉప్పల్ నుంచి వస్తే చిలకనగర్ చౌరస్తా వస్తుంది. నాచారం నుంచి వచ్చినా సరే చిలకనగర్ చౌరస్తా వస్తుంది. వయా బోడుపల్ రోడ్. ఓకే, రోడ్ నెంబర్ 7 హేమానగర్. జస్ట్ చిలకనగర్ చౌరస్తా నుంచి ఒక 150 meters ఉంటుందండి. 150 meters ఉంటుంది. నాకు హాయ్ అని పెట్టి జస్ట్ లొకేషన్ పెట్టినా సరే నేను పంపిస్తాను. నేను ఎప్పుడన్నా సరే ఒకవేళ బిజీ మాక్సిమం నాకు దాని గురించి వర్క్ ఉంటుంది. నేను క్వాలిటీ చూస్తుంటాను, ప్రొడక్షన్ చూస్తున్నా, మనకు కాల్స్ అటెండ్ చేస్తాను. మాక్సిమం నేనే కాల్స్ అటెండ్ చేస్తాను. 99% నేనే ఉంటాను. నా నెంబర్ ఒకే నెంబర్ పెడతాను, నేనే మాట్లాడతాను. ఎందుకంటే 3 numbers ఇచ్చి మా స్టాఫ్ ఇచ్చి వాళ్ళు ఒకసారి మాట్లాడి వాళ్ళు సగం మాట్లాడి మళ్ళీ నా దగ్గర సగం వచ్చి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వడం కాకుండా నేనే మాట్లాడతాను. నా నెంబరే పెడతాను. డైరెక్ట్ డిస్కస్ చేయొచ్చు. ఎలాంటి మీడియేటర్ కానీ ఎవరు ఉండరు. సో ప్రోడక్ట్ ఏంది, క్వాలిటీ ఏంది చెక్ చేసుకోండి, పర్చేజ్ చేయండి. మీకు ఇప్పుడు దసరా కూడా సీజన్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ముందు నుంచే ప్రిపేర్ అయితే మీకు బెస్ట్. మేము ఆల్రెడీ ఇప్పుడు దాదాపు 200 colours మా ప్రొడక్షన్లో ఉన్నాయి. మీకు బెస్ట్ కలెక్షన్స్ ఇస్తాము. ఇప్పుడు నేను అంటే బెస్ట్ అంటే నేను 100 colourలో 100 మీకు నచ్చుతాను. నేను ప్రామిస్ చేయలేను. 10 to 15 colours మీకు నచ్చకుండా పోవచ్చు. అది మీరు దాన్ని వదిలేసి మిగిలిన కలర్స్ మీరు తీసుకోవచ్చు. సూపర్ సార్. రేషియో ఆప్షన్ కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.